రండి. గత కొన్ని వారాలుగా మనము బైబిల్లో కొంతమంది భక్తులు చేసిన ప్రార్థనలు ఆది నుండి చేయబడినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇప్పటికే మనం మొదటి సమూయేలు గ్రంథం కంప్లీట్ చేసుకుని రెండవ సమూయేలు గ్రంథంలో కూడా వచ్చాం. రెండవ సమూయేలు గ్రంథంలో ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు అన్న దాని గురించి కూడా అందరి గురించి చూడట్లేదు, కానీ ప్రాముఖ్యమైన వారు కొందరి గురించి కొన్ని విషయాలు చూస్తూ వస్తున్నాం. వారి జీవితంలో దేని విషయమై ఎలా ప్రార్థన చేశారని. ఈరోజు మనం చూసేటటువంటి ఒక సన్నివేశం ఏంటంటే, ఒక మాట చూసినట్లయితే రెండవ సమూయేలు గ్రంధము 7వ అధ్యాయము 18 నుండి 29 వచనాల వరకు ఒక మాట ఉంది. రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం, రెండవ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం నుండి 29వ వచనం వరకు కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ మనం చదవటానికి సమయం లేదు కాబట్టి దీంట్లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు యొక్క జీవితంలో దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన, దేని కొరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు లేదా మనవి చేస్తున్నాడు అని అంటే, మనము రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం రాయబడుతూ వచ్చింది. దయచేసి నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. సో దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, తన కుటుంబం కొరకు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? దావీదు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, దావీదు చేసేటటువంటి ప్రార్థన ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే కుటుంబం కొరకు. ఎవరి కొరకు? కుటుంబం కొరకు. 18వ అధ్యాయం నుండి దావీదు ఎన్నో విషయాలు చెప్తూ వస్తాడు. అయ్యా, నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, అనేక విధానాలుగా దావీదు మాట్లాడుతూ వస్తాడు దేవుని సన్నిధిలో. ఎందుకంటే దేవుడు దావీదుని ఏర్పరచుకున్న విధానం. 18వ వచనంలో అంటాడు, 18వ వచనం, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. కాబట్టి దేవుడు మాట్లాడే ప్రతి మాటలో దావీదు అంటాడు, నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. సో దావీదు యొక్క జీవితాన్ని చూడగా, నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తన కుటుంబ స్థితిని దావీదు అర్థం చేసుకుని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు అంటే తన కుటుంబం కొరకు. దేని కొరకు? తన కుటుంబం కొరకు. కుటుంబం అంటే రక్త సంబంధికులు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు కానీ బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు. ఇంకా కుటుంబం అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే భార్యాభర్తలు అని కానీ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా రక్త సంబంధికులే. సో బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే తన కుటుంబం కొరకు. దేని కొరకు చేస్తున్నాడు? తన కుటుంబం. సో తన కుటుంబం కొరకై దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. సో తన కుటుంబం ఎలా దేవుని యొక్క విధానంలో అసలు తన కుటుంబం కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ఒక 5 కోణాలు మనం చూడొచ్చు. ఎందుకంటే మనమందరం కూడా 5 అంతల అనుభవం కొరకు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. దావీదు తన కుటుంబం కొరకై 5 అంతల అనుభవంలో ప్రార్థన చేస్తున్నాడు. సో మనం కూడా మన కుటుంబం కొరకు 5 అంతల అనుభవం కొరకై ప్రార్థించాలి. వాటిని మనం ధ్యానించమనుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు నడిపింపు కొరకై. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ స్తోత్రాలు తండ్రి. నీ మాటలను బట్టి, నీ లేఖన భాగాలను బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో సంఘముగా నీ ప్రజలుగా చేరి నీ సన్నిధిలో లేఖన భాగాలు ధ్యానించబోతున్న సహాయం చేయండి నా తండ్రి. ఈ సంఘ ప్రార్థన ఎంతో దీవించండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు, వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని నప్పుకుంటున్నా, క్షమించండి దేవా. వర్తమానం ధ్యానించడానికి ఇక్కడ కూర్చొని ప్రజలకు నేను ధ్యానిస్తానికి అర్హత లేనివాడిని. నాకంటే గొప్ప గొప్ప జ్ఞానులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారికంటే నేను జ్ఞానవంతుని కానని ఒప్పుకుంటున్నాను. అయితే వారికి మాకును కావలసిన వాక్యం మీరు పరలోకం నుండి అనుగ్రహించండి. నీ పరలోక జ్ఞానం మర్మములు మాకు బయలుపరచండి. నీ వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీ చిత్తం బయలుపరచండి. ఈ రీతిలో ప్రభు చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారి త్వరపడి తీసుకురానికి మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి ఆలస్యం కాకుండా అశ్రద్ధ కాకుండా మీరు సహాయం చేయండి. అన్ని విషయాలు మీకు హస్తగతం చేసుకున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి, ఈ యొక్క సంఘ ప్రార్థన ద్వారా మా కుటుంబాలకి ఏం అవసరమో, ఈ 5 అంతల అనుభవంలో దావీదు తన కుటుంబం కొరకు ఎలా ప్రార్థన చేసుకున్నాడో అట్టి ప్రార్థన మేము కూడా కలిగి ఉంటాం. సహాయం చేయండి. మరొకసారి ప్రభా, మీ దాసుడు నాగన్న కంటి చూపును కూడా ముట్టండి. ఆపరేషన్ రేపు శాంతక్కను ముట్టండి. మరి రాజ్యమక్కను కూడా ముట్టండి. ఇంకెవరు బలహీనంగా ఉంటారు వారిని కూడా ముట్టమని ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థన ద్వారా మా కుటుంబాల్లో బలహీనంగా ఉండేవారి కొరకు మేము ప్రార్థించుకునేవారుగా సిద్ధపరచమని
అన్ని విషయాలు మీ హస్తగతం చేసుకుంటూ ఈ 5 అంతరంబులు మేము లేకపోతే అట్టు రావడం కొరకై కూడా మమ్మల్ని సిద్ధపరచమని, మీకు అపజీవితం ముందున సమయంతో దీవించమని, నాతో మీరు మాట్లాడమని, మీ వాక్య వెలుగులు మమ్మల్ని దర్శించి నడిపించమని, ఈ వాక్యం కొరకై ప్రభా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పబడదానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. పైన ఉన్న అభిషక్తులు కింద ఉన్న అభిషక్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు పలికిస్తే తప్పుకొని దాసుడు మాట్లాడలేడని ఒప్పుకున్న సాయం చేయండి. దాసుడు కన్నుడు యజమానుడు వైపు చూసినట్లు, దాసుడు యజమానురాలు వైపు చూసినట్లు నా కన్ను మీ వైపు అపేక్షిస్తున్నాను. మీరే సహాయం గురించి మహిమ పొందండి. నాతో మీరు మాట్లాడమని, దయగల మీ హస్తానికి అపజీవితం ముందున సమయంతో దీవించమని, మీ నడిపింపులు కోరుకుని మాతో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం, దావీదు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. దావీదు ఇదే అధ్యాయంలో దావీదు అంటాడు, నేను మనవి చేసుకుంటున్నాను. సో దావీదు యొక్క జీవితంలో దేవునికి చేస్తున్న మనవి, దావీదు దేవునికి చేస్తున్న ప్రార్థన దేని కొరకు అని అంటే తన కుటుంబం కొరకు. దేని కొరకు? కుటుంబం కొరకు. సో దావీదు దేవుని దగ్గరకు వచ్చి కుటుంబం కొరకు ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాడు అంటే, తన కుటుంబం ఎలా ఉండాలని దావీదు ఆలోచన కలిగి ఉన్నాడు. దావీదు దేవుని సన్నిధిలో కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, లేదా దావీదు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయితే దావీదు కుటుంబం ఎలా ఉండాలని దావీదు ఇష్టపడుతున్నాడు. సో మన కుటుంబం కూడా అలా ఉండాలన్న ఉద్దేశంలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ ఉద్దేశం కదా అలాంటి అనుభవంలోకి వచ్చి దావీదు ఏ విషయంలో ఎలా ఉండాలని, తన కుటుంబాన్ని దేవుడు ఎలా నియమించాలని, ఎలా దేవుడు నడిపించాలని, ఎలా దేవుని ప్రణాళిక తన కుటుంబం పైన ఉండాలని దావీదు ప్రార్థన చేస్తున్నాడంటే, మొట్టమొదటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. రండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబంని నిత్యముని సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడుగా. సో మొట్టమొదటిగా దావీదు యొక్క జీవితాన్ని మనం పరీక్షించినట్లయితే, మొట్టమొదటిగా దావీదు అంటాడు కుటుంబం కొరకు ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకంటే నీ ఆశీర్వాదము. దేని కొరకు? ఆశీర్వాదం. దావీదు అంటాడు, దావీదు నీ ఆశీర్వాదం కావాలి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎందుకని? లోకంలో ఉండే ఆశీర్వాదము ఆవిరి వంటిది, అది ఉండట్టుండిది, ఆవిరైపోతూ ఉండేది. కానీ దావీదు ఏమంటాడంటే, లోకంలో ఉండే ఆశీర్వాదం కాదు, లేదా మనుషుల ద్వారా ఆశీర్వదించబడిన విధానం కాదు. మనం చూసినట్లయితే అబ్రహాము కూడా 300 మంది తన పనివారిని ఇంకా కొంతమంది తీసుకెళ్ళి, లోతు తన యొక్క అక్కడ ఉన్న రాజులు పట్టుబడినప్పుడు అబ్రహాం వెళ్తాడు, యుద్ధం చేస్తాడు. ఆ 300 మందితో ఎంతమంది తీసుకెళ్ళి యుద్ధం చేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓడిపోతారు. అబ్రహాము గెలవబడుతూ వస్తాడు. వచ్చినప్పుడు సామాగ్రి అంతా తీసుకొచ్చి రాజు దగ్గర పెడితే, ఇదిగో నీకు కావాల్సినది నీకు తీసుకోమన్నప్పుడు అబ్రహాం అంటాడు, ఒకవేళ నేను అబ్రహాము నీ ద్వారా గొప్పవాడయ్యాడన్నమాట నాకు వద్దు, కాబట్టి నీ ఆశీర్వాదం నాకు వద్దు, కాబట్టి మిల్కీసేది క్రమం చొప్పున ఆయనకి ఇచ్చేసామని అబ్రహాం చెప్పేది ఏంటి? నేను సర్వోన్నతుడైన దేవుని ద్వారానే ఆశీర్వదించబడాలి, నీ ద్వారా నేను ఆశీర్వదించబడినానన్న మాట రాకూడదు. అంటే దావీదు యొక్క అనుభవం కూడా చూస్తే, అబ్రహాం యొక్క తన తండ్రి యొక్క అనుభవంలో దావీదు ఉన్నాడు. అందుకే రాయబడుతూ వచ్చింది, ఇద్దరు అనుభవాలు ఒకటి కాబట్టి వీరిలో మరొక అనుభవం ఏంటంటే యేసు ప్రభువారి యొక్క ఆలోచన. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాస్తూ వస్తాడు, ఏమనంటాడు? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, అబ్రహాము ఎట్టి రీతులైతే దేవుని ద్వారా ఆశీర్వదించబడాలనుకున్నాడు, అట్టి ఆశీర్వాదం ఆ దావీదు కూడా కావాలని కోరుకుంటున్నాడు. దావీదు ఏమంటాడంటే, నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడాలి, నా కుటుంబము మనుషుల ద్వారా ఆశీర్వదించబడకూడదు, కానీ మనుషుడి ద్వారా ఆశీర్వదించబడితే ఆయన ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను అంటాడు కాక ప్రభా, అలా కాదు, నా కుటుంబం ఎప్పుడూ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడాలి. దావీదు యొక్క ఉద్దేశాలు చూడండి. నిజంగా అబ్రహాం యొక్క అనుభవం, అబ్రహాము దావీదుకి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది, చాలా సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికీ అబ్రహాము తన తండ్రి అయినటువంటి, తన పితృడైనటువంటి దావీదు తన పితృడైనటువంటి అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహాముకి దావీదుకి ఎంతో గ్యాప్ ఉన్నప్పటికీ, దావీదు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకని? అబ్రహాము దేవుని ద్వారా ఆశీర్వదించబడడానికి ఇష్టపడ్డాడు. అదే ఆశీర్వాదం నాకు, నా కుటుంబానికి కావాలి. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి. అబ్రహాము ఏ రీతిలో అనుకుంటున్నాడో ఆ అనుభవంలోకి దావీదు వచ్చాడు. దావీదు అంటాడు కదా, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. అబ్రహాము ఎట్టి అనుభవం అయితే ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు దేవుని ద్వారా, అట్టి ఆశీర్వాదాన్ని దావీదు కూడా కోరుకుంటున్నాడు. అందుకే దావీదు పేరు మా నూతన నిబంధన 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఆరంభంలో రాయబడుతూ వచ్చింది అబ్రహాము దావీదు గురించి. ఎందుకని? దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారి పేరులు
దేవుని యొక్క గ్రంథంలో దేవుడు లిఖించడానికి ఇష్టపడతాడు. దేవుని యొక్క గ్రంథంలో లిఖించడానికి ఇష్టపడతాడు. అది కొత్త నిబంధనలో కూడా ఎందుకు లిఖిస్తున్నాడు? దేవుని ఆశీర్వాదాల కొరకు, దేవుని ఆశీర్వాదాలు కోరుకున్న వారని. మనం బిలామును చూస్తాం, మనం ఎన్నోసార్లు చూస్తాం. బిలాము ఎవరు? ఒక ప్రవక్త. ఏం చేశాడు? ధనం కోసము, బంగారం కోసం, వస్త్రాల కోసం ఆశించి బాలాకు దగ్గరికి వెళ్ళాడు. బాలాకు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు శపించడానికి వెళ్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? యెహోవా ఏం చేశాడు? ఆయన మాటలన్నీ కూడా తిప్పేసి ఆశీర్వాదకరంగా మారుస్తూ వచ్చాడు. ధనం కోసం, ఆస్తి కోసం చూసుకున్నందుకు మాత్రం ఉపయోగపడేది ఉందా? లేదు. అంటే అర్థం ఏంటి? మానవుని యొక్క ఆశీర్వాదం శాశ్వతమైనది కాదు. కానీ బిలాము బాలాకు దగ్గర మానవుని ద్వారా ఆశీర్వాదం కొరకు ఎదురు చూశాడు. కానీ దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూసిన వారు అబ్రహాము, దావీదు. వీళ్ళిద్దరూ దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూడటం ద్వారా నిజంగా చూడండి ఇక్కడ దావీదు యొక్క ప్రార్థన ఎలా ఉందో. కుటుంబం కొరకు ఏమని చేస్తున్నాడు? నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ ద్వారా నా కుటుంబం, నేను మాత్రమే కాదు నా పిల్లలు కూడా, వారి సంతానం కూడా నిత్యము నీ ద్వారా ఆశీర్వదించబడాలి. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పది. దేవుని ఆశీర్వాదం ఎలాంటిదంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. చూడండి, దావీదు ఎట్టి అనుభవంలో ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా, నేను ఐశ్వర్యవంతుడు కావాలన్నా, నేను ధనవంతుడు కావాలన్నా, నేను సర్వ సమృద్ధులతో నింపబడి ఉండాలన్నా, నా జీవితంలో ఒక ఆశీర్వాదం రావాలంటే అది నీ ద్వారానే జరగాలి. నీ ఆశీర్వాదం నుండే నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలి. నీ ద్వారా ఆశీర్వాదం నాకు అనుగ్రహించు, అది ఐశ్వర్యంతో కూడినదిగా ఉండిద్ది. దావీదు ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు చూడండి. దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యవంతుడు కాగలడని దావీదు గుర్తెరిగాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. నీ ఆశీర్వాదం నుండి నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడును గాక. ఎందుకు దావీదు అంటున్నాడు చూడండి, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడును గాక. ఎందుకు? ఒక ఐశ్వర్యవంతుడు కావాలంటే దేవుని ఆశీర్వాదం ఉంటే ఐశ్వర్యవంతులు అవుతుంది. సో దేవుని ఆశీర్వాదం ద్వారా ఐశ్వర్యవంతులు తీర్చబట్టడానికి, ఘనమైన వారుగా ఉండటం కొరకు దావీదు ఏం చేస్తూ వచ్చాడు? దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. మొట్టమొదటిగా తాను, తన కుటుంబం ఆ దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసుకున్నారు. నిజంగా చూడండి, అబ్రహాం కూడా దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇసుక రేణువుల వల్లే తన సంతానాన్ని విస్తరింపజేశాడు. ఈ రోజుకి అబ్రహాము సంతానమే మనమందరం. ఎలా చేయబడుతూ వచ్చాం? ఆ రోజు అబ్రహాము ఆ యొక్క రాజు యొక్క ఆశీర్వాదాన్ని కోరుకోవాలా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే చాలనుకున్నాడు. దేవుని ఆశీర్వాదం అబ్రహాముకి రావటం ద్వారా అబ్రహాము తన కుమారుని బట్టి, వాగ్దాన పుత్రుని బట్టి ఎంతోమంది సంతానాన్ని పొందగలుగుతూ వచ్చాడు. అదే రీతిలో దావీదు కూడా దేవుని ఆశీర్వాదాన్ని, అబ్రహాము పొందిన ఆశీర్వాదాన్ని కోరుకోవడం ద్వారా ఎంతో విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాడు. ఇప్పటికే మనం దావీదు యొక్క, అబ్రహాము కుమారులమి, దావీదు యొక్క గోత్రంలో నుండి, యోధా గోత్రంలో నుండి మనం రాబడిన వారు. అబ్రహాము పేరు మొదటి నుండి ఉంది, యోధా గోత్రం నుండి మనం పిలవబడిన వారికి ఉన్నాం. సో ఎవరు మనం? యోధా గోత్రికులకు సంబంధించిన వారు. ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు? యేసుక్రీస్తు ప్రభుత్వ సహపరులు, సహోదరులు అంటే యేసుప్రభు ఎవరు? యోధా గోత్రం నుండి వచ్చిన ఆయన. మనం ఎవరమే? ఆయనతో పాటు సహపాటి వారమంటే ఆయన గోత్రానికి సంబంధించిన వారమే. చూడండి ఎంత అనుభవంలోకి వీళ్ళిద్దరు వెళ్తూ వచ్చారు. ఒక ఆయన పేరు పరలోకం ఉంది, మరొక ఆయన వాసత్తులు ఆ కుటుంబంలో వచ్చిన తాళపు చెవి కలిగి ఉన్నాడు. చూడండి వీళ్ళిద్దరికి ఎంత ఘనమైన ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు? ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నారు కాబట్టి పరలోకంలో కూడా వారి పేర్లు దేవుడు లిఖిస్తున్నాడు. అబ్రహాము కుడి పార్శ్వంలో లాజరు ఉన్నాడని చెబుతాడు. ఇంకేం చెబుతాడు? ఇదిగో దావీదు తాళపు చెవులు కలిగిన వాడని చెబుతున్నాడు. ఇక్కడే కాదు, పరలోకంలో కూడా దేవుడు ఎందుకు వాళ్ళ పేరు చెబుతున్నాడు? ఎందుకంటే వాళ్ళు దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నారు. ఈరోజు మనం కూడా ఏంటంటే ఎవరి కొరకు? మన కుటుంబాల కొరకు మనం దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నప్పుడు, ప్రభా ఫలానా విషయంలో నువ్వు నన్ను ఆశీర్వదించు, ఫలానా విషయంలో నువ్వు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, ఫలానా విషయంలో నన్ను, నా కుటుంబీకులు, నా పిల్లల్ని కూడా ఆశీర్వదించు ప్రభని మన కుటుంబాలు దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే అంటే ఎలా ఉంటుందంటే అది ఎన్నటికి ఉండిపోయింది. ఎలా ఉంటుంది? ఎన్నటికి. చూడండి, అబ్రహాముని, దావీదుని ఆశీర్వదించాడు. పరలోకంలో లేదా వాళ్ళిద్దరి పేర్లు ఎన్నటికి ఉండిపోయింది. అంత ఘనమైన ఆశీర్వాదం. సో మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభా, అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు, దావీదుని ఆశీర్వదించిన దేవుడు, నన్నును, నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించు. నేను, నా కుటుంబం నీ సన్నిధిలో సంఘంలో ఉన్నాం కాబట్టి సంఘంలో ఉన్న మేము, మా కుటుంబాలు ఆశీర్వదించబడాలి. అందుకు మా కుటుంబాలే కాదు, సంఘము కూడా ఆశీర్వదించబడాలి. ఎల్షద్దాయ్ కూడా ఆశీర్వదించబడాలని దేవుడు తన మందిరానికి ఆశీర్వాదాన్ని ఇచ్చేలాగా మందిరంలో నివసిస్తున్న మనకి మన కుటుంబాలకి దేవుడు నిత్యమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దానండి. రెండో మాట చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మనం జాగ్రత్త చూసినట్టయితే
25వ వచనం, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనం. దేవా యెహోవా, నీ దాసునగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరచుము. చూడండి, ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీవిచ్చిన మాట ఏం చేయమంటాడు? స్థిరపరచు, అంటే నిలబెట్టు. దృఢపరచమంటే అర్థం ఏంటి? బలపరచమని అర్థం. దావీదు అంటాడు, నువ్వే మాట అయితే నాకు ఇచ్చేవో, నన్ను నా కుటుంబం గురించి ఏ మాట అయితే ఇచ్చేవో అది అన్నటికి అట్లాగా ఉండాలి, ఎన్నటికి కూడా అట్లాగే ఉండాలి. నిజంగా దేవుడు దావీదుకి ఇచ్చిన మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు కూడా యోధా గోత్రికులు దేవునికి ఎంత విరోధంగా ఉండాలి, అయితే ఎంత అసహ్యంగా జీవించాలి, లేదా దేవుని బాధ పెట్టినప్పుడు కూడా యోధా గోత్రాన్ని మటుకు దేవుడు తీసేలా. ఆ గోత్రంలో ఆ యొక్క సింహాసనం మీద ఎవరో ఒక వారసుడు కూర్చుంటేనే వచ్చాడు. ఎందుకు అలాంటి ధన్యత వచ్చింది? యేసు ప్రభువారు వచ్చేంత వరకు కూడా ఒక వారసుడు అన్నది ఎందుకు కూర్చుని వస్తున్నారు? మధ్యలో ఎలా ఉన్నప్పటికీ మిస్టేక్ జరుగుతున్నప్పటికీ కనీసం దేవుడు సరి చేస్తున్నాడు. దావీదు తర్వాత ఎవరుంటారు? సొలొమోను. సొలొమోను తర్వాత తన కుమారుడు తర్వాత రాజ్యం చేర్చబడింది, ఆ తర్వాత తన కుమారుడు. అట్లా దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తూ వచ్చాడు? దేవుడిచ్చిన మాట ఎన్నటికి కూడా మర్చిపోలే, దృఢపరుస్తూ అంటే బలపరుస్తూ వచ్చాడు. ఈరోజు మనం ప్రార్థించుకోవాల్సిన కోణం ఏంటంటే, ప్రభా నువ్వు నాకు నా కుటుంబానికి ఏ మాట అయితే సెలవిచ్చావో, ఏ మాట అయితే వాగ్దానం చేసావో, రకంగా చెప్పాలంటే వాగ్దానం అనుకోవచ్చు, ఏదైతే మాకు వాగ్దానం ఇచ్చావో దాన్ని దృఢపరచు. అంటే అర్థం ఏంటి? దాన్ని బలపరచు. నీవు ఇచ్చిన మాటను బలపరచు. ఈ సంవత్సరం నువ్వు ఇచ్చిన వాగ్దానం, నాకు నా కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం, నా వ్యక్తిగతంగా ఇచ్చిన వాగ్దానం, నా కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం, ఆత్మీయమైన కుటుంబానికి మందిరానికి ఇచ్చిన వాగ్దానం, ప్రతి వాగ్దానం కూడా నువ్వు స్థిరపరచు, దృఢపరచు. ఎందుకంటే బలపరచాలని అర్థం. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు బలపరచడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? వాగ్దానము ఎప్పుడు పొల్లైనను పోదు. ఎందుకంటే ప్రభు అన్నాడు, లేఖన భాగంలోమైనను పొల్లైనను పోదని ప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రభు ఏ వాగ్దానం మనకి ఇచ్చాడో, ఏ వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు, ఏ వాగ్దానం అయితే మనకు మాట్లాడి తన వాక్కు ద్వారా మనం సెలవిస్తూ వచ్చాడు, ఆ వాగ్దానం మన పట్ల, మన పిల్లల పట్ల, మన కుటుంబాల పట్ల కూడా నెరవేర్చబట్టని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎవరి కొరకు? ఒక వాగ్దానం ఆయన ఇచ్చాడంటే, ఒక మాట అంటే నీవు సెలవిచ్చిన మాట అంటే వాగ్దానమే. ఏదైతే ఆయన సెలవిచ్చాడో ఆ మాటనైనా బలపరచడం కొరకు, ఆ మాటనైనా దృఢపరచడం కొరకు, ఆ మాటనైనా బలంగా ఉంచడం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అంటే అది బలహీనం అయిపోకూడదు. మాట బలహీనం ఎప్పుడైంది? మనం బలహీనం అయినప్పుడు మాట బలహీనం అవుతుంది. దేవుడు చేసే కార్యం ఆలస్యమవుతుంది. సో నాలో ఉన్న బలహీనతలుగా, నాలో ఉన్న ఏదైనా బలహీనత ఉంటే దాన్ని క్షమించు ప్రభా, నీవు ఇచ్చిన మాట స్థిరపరచు. నువ్వు ఏ మాట ఇచ్చావో, ఏ వాగ్దానం అయితే చేసావో, ఏ మాట అయితే మాట్లాడావో ఆ మాటని స్థిరపరచు ప్రభా, నీవు ఇచ్చిన వాగ్దానం అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడుగాక. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మూడో మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఏమని రాయబడుతూ వచ్చింది? మొట్టమొదటిగా తన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎందుకు? దేవుని ఆశీర్వాదం కొరకు. 2 తన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు. దేని కొరకు అంటే దేవుడు తన కుటుంబానికి ఏ మాట ఇచ్చాడు, తన కుటుంబం నిమిత్తం అది బలపరచడం కొరకు, అంటే అది నెరవేర్చడం కొరకు. 3 దావీదు తన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? మూడో మాట ఇక్కడ చూసినట్టయితే, దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? తన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలని. ఎప్పటికీ నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. నీ సన్నిధిని దాటి నా కుటుంబం వెళ్ళకూడదు. నీ సన్నిధిలో నుంచి వెళ్ళిపోకూడదు. నా కుటుంబం ఎప్పుడూ నీ సన్నిధిలో ఉండాలి. ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎట్టి పరిస్థితులు వచ్చినా, ఎట్టి కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. నీ సన్నిధి నుంచి నేను దాటి వెళ్ళిపోకూడదు, నీ సన్నిధి నుంచి వెళ్ళిపోకూడదు ప్రభా. ఎప్పటికీ నా కుటుంబం నీ సన్నిధిలోనే ఉండాలి. చూడండి, దావీదు యొక్క చరిత్ర చూస్తే అక్కడ తలుపేసిండు. దావీదు యొక్క చరిత్ర చూస్తే మాట అర్థం చేసుకుంటే, దావీదుకు సొంత మామ ఏం చేశారు? కీడు చేయాలనుకున్నాడు, నష్టం చేస్తున్నాడు, చంపాలనుకున్నాడు. అయినా దేవుడు తనిచ్చిన కృప, దేవుడు తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఉంచడం మానడు. అంటే అది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని కోణాల్లో శత్రువు మన పైన పనిచేసినా,
లేదా మనం దేవుని బిడ్డలం కాబట్టి మన పైన, మన కుటుంబాలపైన, దేవుడు లేదా మన పిల్లలపైన ఏ రీతిలో సాతానుడు ప్రయత్నించినప్పుడు ఎంత ప్రయత్నం చేసినా, ఏదో ఒక నష్టం చేసినా దేవుడైతే ఏం చేస్తున్నాడు? మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు. సాతానుడు ఎన్ని క్రియలను చేయని, దేవుని సన్నిధిలో ఉండకోకుండా సాతానుడు ఎన్ని చేయాలన్నా ఖచ్చితంగా దేవుడు ఉంచుతాడు. అందుకే పాట కూడా పాడుతూ వచ్చాం, ఏమని? దేవుని శాంతి లేక దేవుని యొక్క సన్నిధిని ఉండకోకుండా సాతానుడు మనల్ని కోల్పోయేలా చేశాడు. సాతానుడు కోల్పోయేలా చేసిన సాతాను క్రియలను చితకదొక్కి దేవుని సన్నిధి, దేవుని శాంతి తిరిగి మనకు అనుగ్రహించాడని ఇప్పుడు మనం కొత్త పాటలో పాడుకుంటూ వచ్చాం. అర్థమవుతుందండి? ఆయన సన్నిధిని కోల్పోయేటట్టు సాతానుడు చేస్తాడు. మొదటే కోల్పోయినట్టు చేశాడు, తర్వాత రక్షించబడ్డం ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని సన్నిధిని ఇచ్చాడు, దేవుని సన్నిధిలోకి అనుమతించాడు. మరలా సాతానుడు మనం దేవుని సన్నిధిని కోల్పోయేలా చేస్తాడు. అది సేవకులమైనా, విశ్వాసులైనా, ఎవరికైనా కోల్పోయేలాగా సాతానుడు చేస్తాడు. మనల్నే కాదు, మనం ఒకవేళ విశ్వాసం గుండా, దేవుని సన్నిధిలో మనం బలం గుండా మన పిల్లల మీద ప్రయత్నం చేస్తాడు, లేదా వాళ్ళ పిల్లల మీద ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే సాతానుడు ఏదో ఒక విధంలో మనం దేవుని సన్నిధిలో ఉండకుండా చేయటమే సాతానుడు ఆలోచన. సో మనం దావీదు అంటాడు కదా, నేను నా కుటుంబం, అంటే పుట్టిన పిల్లక వాడి వరకు కూడా, నా దగ్గర నుంచి నా పుట్టిన పిల్లవారి వరకు కూడా, అంటే నా కుటుంబీకులు అందరూ కూడా, నాదే కాదు, నా రక్త సంబంధికులు, నా తండ్రి ఇంటి వారు అందరూ కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఎక్కడ ఉండాలంటాడు? నీ సన్నిధిలోనే. ఎందుకంటే సాతానుడు నీ సన్నిధిలో ఉండకోకుండా కోల్పోయేలా చేస్తాడు. సాతానుడు నీ సన్నిధిలో నుంచి నన్ను బయటికి నెట్టేస్తాడు. అలా జరగకోకుండా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎప్పటికీ నీ సన్నిధి నాతో ఉండాలి. అందుకే దావీదు కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో కూడా పాట ద్వారా పాడుతూ వస్తాడు, యెహోవా నా కాపరి. అంటే అర్థం ఏంటి? నాకేమి కలగదు, పచ్చిగల చోట పరుగు చేస్తానంటే అర్థం ఏంటి? ఎప్పటికీ ఆయన సన్నిధి నాతో ఉండి నేను ఆయన సన్నిధిలో ఉండాననే అర్థం. ఎందుకంటే సొంత మామే చంపాలనుకున్నప్పుడు, సొంత మామే తనకు మరణం రావాలని కోరుకున్నప్పటికీ దావీదు దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు అనేక కోణాలు తప్పించాడు. తిరిగి దావీదుకి దేవుని సన్నిధినిచ్చాడు, దేవుని శాంతిని కూడా ఇచ్చాడు. ఎందుకు? దావీదు యొక్క చరిత్ర చూస్తే సొంత మామను బట్టి కలవరపడి, శాంతి లేక, నెమ్మది లేక, కొండల్లో గుహల్లో దాక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న దావీదుని దేవుడు స్థిరపరిచి దేవుని సన్నిధి, దేవుని శాంతి తిరిగి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. సో దావీదు అదే ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు, అయ్యా నీ సన్నిధి నిత్యం నా కుటుంబం ఉండాలి, ఎప్పటికప్పుడు నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. నేనే కాదు, నా తర్వాత వచ్చే ప్రతి వారు, నా కుటుంబీకులు అందరూ కూడా నీ సన్నిధిలో ఉండాలి. నీ సన్నిధికి వెలుపట నా కుటుంబం ఉండకూడదని ప్రార్థన చేసుకున్నాడు. కాబట్టి తన కుటుంబం ఆశీర్వాదం కూడా పొందాలా దేవుని ద్వారా. 2, తన కుటుంబం రాయబడిన మాట ఏంటి? దేవుడిచ్చిన మాట వారి పట్ల, వారి కుటుంబాల పట్ల దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చాలని ప్రార్థన చేసుకున్నాడు. 3, రాయబడిన మాట చూసినట్లయితే దేవుని సన్నిధిలో వాళ్ళ కుటుంబం ఉండాలని కోరుకున్నాడు. తద్వారా దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే దావీదు యొక్క మొరను ఆలకించి, దావీదు యొక్క ప్రార్థన ఆలకించి, ఎప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలంటే, యేసు ప్రభువారు వచ్చారంటే, యేసు ప్రభువారు ద్వారా మనం ఉండామంటే కారణం ఏంటి? నిత్యమైన సన్నిధిలో ఆయన కుటుంబం ఉందని అర్థం. దావీదు లేకపోయినా దావీదు కుటుంబం నేటికి దేవుని సన్నిధిలో ఉన్నదంటే కారణం ఏంటంటే ఆనాడు దావీదు తన కుటుంబం కొరకు చేసుకున్న ప్రార్థన. అయ్యా ఇది చాలా విలువైన ప్రార్థన. దేవుని ఆశీర్వాదము, దేవుని మాట నెరవేర్చబడటం, దేవుని సన్నిధిలో ఉండటం. దావీదు భౌతికమైన వాటి మీద మనసు పెట్టాల, అన్నీ కూడా దేవునికి అప్పచెప్పాడు. తద్వారా దావీదు యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో ఎప్పటికీ దావీదు లేకపోయినా దావీదు యొక్క సంతానం అయితే దేవుని సన్నిధిలో ఉంటూ వస్తుంది. నేనేమంటానంటే మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో తెలియదు, నీటి మీద బుడగలాంటి వాడు. మనమున్నా లేకపోయినా, ఉన్నంతకాలం దేవునికి వందనాలు, ఉన్నా లేకపోయినా మన కుటుంబం, మన పిల్లలు, వారి పిల్లలు కూడా ప్రభు వచ్చేంత వరకు మన వారసత్వం ఏదైతే ఉందో, లేదా మన గర్భఫలాలు ఏదైతే ఉండేవో నిత్యము వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండటం కొరకు ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఎప్పటిది కాదు. భవిష్యత్ దినాలు మన పిల్లల కొరకు కూడా దేవుని సన్నిధిలో ఉండటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధి అంటే చాలా విలువైన, దాని కొరకు ప్రార్థన చేయాలి. దావీదు తన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నాడు. కుటుంబం అంటే ఒకటే కాదు, దావీదు వరకే కాదు, పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ఉంటారని ప్రార్థన చేసుకున్నాడు. అట్టి ప్రార్థన మనం చేయాలి. ఇది 3వ మాట. 4వ విషయాన్ని చూద్దానండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడైన నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 4వ విషయం ఏంటంటే నీ సన్నిధిని ఏం చేయాలా? స్థిరపరచబడినట్లు. అంటే దేవునిలోనే స్థిరులుగా ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలా. తర్వాత వెలుపటికి వెళ్ళిపోకుండా స్థిరత్వం కలిగి ఉండాలి. అంటే స్థిరత్వం కలిగి ఉండాలంటే ఎవరు స్థిరపరచాలా? దేవుడే స్థిరపరచాలి. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నీ సన్నిధిలో ఉండటం కాదు,
నా కుటుంబం ఎప్పటికీ నీ సన్నిధిలో స్థిరపడి ఉండాలి. నీ సన్నిధి నుండి వెలుపటికి వెళ్ళిపోకూడదు. నీ సన్నిధిలోనే ప్రతి సందర్భంలో ప్రతి పనిలో కూడా నీ సన్నిధిలో నా కుటుంబం స్థిరపడి ఉండాలని దావీదు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో మనం స్థిరపడటం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు? దేవుని రాజ్యం కొరకు. ఇక్కడే కాదు, దేవుని రాజ్యం నిత్యత్వం కలిగింది, పరలోక రాజ్యం కూడా. ఆ పరలోక రాజ్యంలో కూడా మనం స్థిరత్వం కలిగి ఉండాలి. ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకుండా, ఆ పరలోక రాజ్యాన్ని పౌరసత్వాన్ని ఒకవేళ మన బలహీనతను బట్టి ఎక్కడైనా పోగొట్టుకునే స్థితిలో ఉంటే దాన్ని సరి చేసుకుని, ప్రభా నన్ను నీ పరలోకంలో స్థిరపరచు, నన్ను మాత్రమే కాదు నా కుటుంబం మొత్తం కూడా నీ రాజ్యంలో స్థిరపరచు, నేను నా కుటుంబం నీ రాజ్యంలో స్థిరులుగా ఉండాలి, నీ రాజ్యానికి వెలుపటి ఉండకూడదు, నీ రాజ్యంలోనే నేను, నా పిల్లల పిల్లలు, వారి పిల్లల పిల్లలు కూడా, నా తర్వాత వచ్చే ప్రతి సంతానము, నా రక్త సంబంధికులు అందరూ కూడా నీ రాజ్యంలో స్థిరులుగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. సో ఇది దేని గురించి? మనమే కాదు, మన కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఉండేది. అందుకే ఇక్కడ పాట కూడా ఉంది, చివరి వచ్చిన ఏంటంటే నిందారహితులుగా లేకుండా దేవుని రాజ్యాన్ని కోల్పోయేటట్టు సాతాను చేశాడు. ప్రభు ఏం చేశాడు? మరలా దేవుని రాజ్యాన్ని, నిందారహితమైన రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకు? కోల్పోయేలా సాతాను చేస్తాడు. దాన్ని తిరిగి ఇచ్చేది ఏమంటే ప్రభువే. ఎలా తిరిగిస్తున్నాడు? శీఘ్రంగా సిలువు ద్వారా సాతాను చితకదొక్కు. మనం దేవుని రాజ్యాన్ని కోల్పోయేటట్టు, దేవుని సన్నిధిని కోల్పోయేటట్టు సాతాను నిందారహితులు ఉండకోకుండా ఏదైతే దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నామో దాన్ని తిరిగి దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు మనం దాని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా నీ సన్నిధిలో ఉండాలా, అదే రీతిలో స్థిరమైనటువంటి దేవుని రాజ్యంలో నిందారహితుడిగా నేను ఉండాలి. అది ఉండాలంటే సాతాను నన్ను కోల్పోయేలా చేస్తాడు. నేనే కాదు, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, వారి పిల్లల పిల్లలను కూడా, వారి పిల్లల పిల్లలను కూడా అలా కోల్పోయేటట్టు చేస్తాను. అలా నేను, నా కుటుంబం. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు దావీదు ప్రార్థన చేసిన ఒక ప్రార్థన నేటికి తన కుటుంబీకులు ఇప్పటికే ఉండాలి. ఈరోజు నేను చేసే ప్రార్థన నేను ఉండాలి, లేకపోయినా నా కుటుంబీకులకు ఉండాలి ఇలాంటి స్థిరపాటు, ఇలాంటి సిద్ధపాటు. కాబట్టి నీ సన్నిధిలో స్థిరపరచబడినట్టు ఎక్కడ? దేవుని రాజ్యంలో, నిందారహితమైన దేవుని రాజ్యంలో నన్ను, నా కుటుంబాన్ని కూడా స్థిరపరచు ప్రభా. ఒకవేళ నేను, నా కుటుంబాల నిందారహితమైన రాజ్యంలో లేకపోతుంటే, నా బలహీనతను బట్టి కోల్పోయేలా ఉంటే, అది నాకు తెలియకపోతే తెలియపరిచి నన్ను సరిచేయటం ద్వారా నిందారహితమైన రాజ్యంలోకి నన్ను ప్రవేశింపజేయి ప్రభా. అటువంటి రాజ్యంలో నేను సంఘంలో సంఘం ఆ రాజ్యంలో ఉంటుంది. కానీ ఈ సంఘంలోకి వచ్చి నేను సంఘ ప్రార్థనలో ఉన్న నేను నిందారహితమైనటువంటి సంఘంలో, ఆ రాజ్యంలో నన్ను కూడా ప్రవేశింపజేయి ప్రభా. నన్నే కాదు, నా కుటుంబాలు కూడా అలాగూ నీ రాజ్యంలో ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఇది మన కోసమే కాదు, మన పిల్లలు, మన మన కుటుంబ పిల్లలకు కూడా నిందారహితమైన రాజ్యంలోకి ప్రవేశించడం కొరకు ప్రార్థన చేద్దాం. ఇది 4. 5వ విషయాన్ని చూద్దానండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడైన నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచుము, నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, మనం అంత ముందుగా చూసాం, ఏమంటాడు? నీవు ఇచ్చిన మాట దృఢపరచమంటే బలపరచమంటున్నాడు. ఇక్కడ ఏమంటాడు దావీదు? నెరవేర్చమంటున్నాడు. ఎందుకు నెరవేర్చమంటున్నాడు? ఏమంటాడంటే నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు, అంటే ఎప్పటికీ దేవునికి మహిమ కలుగునట్లు దేవా నీవు నాకు ఇచ్చిన మాట నెరవేర్చమంటున్నాడు. ఈరోజు మనం ప్రార్థించాల్సినటువంటి 5వ కోణం ఏంటంటే, నేను, నా కుటుంబం, నీవు నా పట్ల నీవు ఇచ్చిన మాట నెరవేరిస్తే నిన్ను మహిమపరిచే వరకు ఉంటాం. ఎప్పుడు? నీ నామము శాశ్వత మహిమ కలుగును కాక. కాబట్టి నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి ఎప్పటికీ నీ నామానికి ఏముండాలా? మహిమ ఉండాలి. సార్ నీ మహిమను దొంగిలించేటట్టు, లేకపోతే నీ మహిమకి అవమానం తెచ్చేటట్టు నేను, నా కుటుంబకులు ఉండకోకుండా ఎప్పటికీ ఎలా ఉండాలనుకుంటున్నాడు దావీదు? మహిమకరంగానే ఉండాలి. నేను, నా కుటుంబం ఎన్నటికి కూడా నీకు మహిమకరంగానే ఉండాలి. నీ నామానికి అవమానకరంగా అపకీర్తి తెచ్చేవరకు ఉండకూడదు. ఎన్నటికి చూడండి, నిజంగా దావీదు యొక్క ప్రార్థన విలువైనది. శాశ్వతమైన విధానంలో దేవునికి మహిమకరంగా తాను, తన కుటుంబం జీవించాలనుకుంటున్నాడంటే ఎంత గొప్ప ప్రార్థన దావీదు చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఒకటి ఆశీర్వాదం కొరకు, 2వదిగా చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి, 3 దేవుని సన్నిధిలో ఉండడానికి, 4 ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ఆయన స్థిరపరచడానికి, 5వదిగా చూసినట్లయితే ఆయనకి శాశ్వత కాలం అంతా మన కుటుంబాన్ని బట్టి మహిమ కలుగునట్లు. ఎవరిని బట్టి? మన కుటుంబాన్ని బట్టి ఎన్నటికి
ఆయనకి మహిమ కలుగులాగన సంఘంలో మనం ఉన్నప్పుడు మనల్ని బట్టి మన కుటుంబాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగులాగన అట్టి మహిమకరమైన కుటుంబంగా దేవుడు మనం సిద్ధపరచడానికి ప్రార్థన చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉండలేదని కాదు, ఉంటున్నాం ఇంకెక్కువగా. అంటే ఇప్పటి వరకు ఉన్న మహిమ వేరు, ఇంకా ఎక్కువగా దేవుని మహిమ కొరకు ఉండాలి. సో అట్లా దేవుని మహిమ కొరకు మన కుటుంబం సంఘంలో ఉన్న మనము దేవుని మహిమ కొరకు మన కుటుంబం ఉండటం కొరకు ప్రార్థన చేయాలి. మన కుటుంబము దేవుని సంఘంలో ఉన్నాం కాబట్టి ఎలా ఉండాలా? మహిమకరంగా. అంటే అట్టి మహిమకరమైన విధానంలో ప్రతి ఒక్కరూ మనమందరం కూడా నా కుటుంబం ఇప్పుడే కాదు, ఇప్పుడున్న పిల్లలు వీళ్ళే కాదు, తర్వాత వచ్చే కుటుంబీకులు కూడా ఎన్నటికి నీకు మహిమకరంగా ఉండాలి. అది సంఘానికి, నీకు, నీ నామ ఘనత కొరకై తండ్రికి కూడా మహిమకరంగా ఉండాలి. అట్టి రీతిలో నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరచు ప్రభా. ఎన్నటికి నేను వెళ్ళిపోయిన తర్వాత నా కుటుంబీకులు ఉండా, లేదా నా సంతానం ఉండా, నేను ఉండా భూమి మీద లేకపోయినా నా తర్వాత ఉన్న కుటుంబీకులు కూడా ఎన్నటికి నీకు మహిమకరంగా నా కుటుంబం జీవించాలి. అట్టి మహిమకరమైన మార్గంలో నన్ను నా కుటుంబాన్ని స్థిరపరచు ప్రభు అని ప్రార్థించాలి. అట్లా దేవుని మహిమకరంగా ఉండటం కొరకు ప్రార్థించాలి. 5 విషయాలు. మొదటిగా దేవుని ఆశీర్వాదం కొరకు మనకి మన కుటుంబానికి ఎల్షద్దాయి. 2 దేవుడిచ్చిన మాట నెరవేర్చడం కొరకు దేవుడిచ్చిన వాగ్దానం మనకి మన కుటుంబాలకి ఎల్షద్దాయి. 3 దేవుని సన్నిధి ఉండినట్లుగా, ఇక్కడ దేవుని సన్నిధి ఉండాలా, అదే రీతిలో మన కుటుంబాల్లో కూడా దేవుని సన్నిధి ఉండటం కొరకు ప్రార్థన చేద్దాం. ఎల్షద్దాయిలో ఉండాలి, మనకు కూడా ఉండాలి. ఇక 4గా చూసినట్లయితే స్థిరపరచబడాలి. దేవుడు ఎల్షద్దాయిని ఒక కోణంలో స్థిరపరచడం కొరకు, ఒక మందిరంలో కానీ ఒక మందిరాన్ని స్థిరపరచడం కొరకు, స్థిరమైన మందిరాన్ని దేవుడు మనకు ఇవ్వడం కొరకు, తాను ఇచ్చిన మాట ప్రకారం స్థిరపరచడం కొరకు ప్రార్థన చేద్దాం. అది మన కుటుంబం కూడా దేవుని సన్నిధిలో కూడా స్థిరపడం. ఎల్షద్దాయి స్థిరపడాలా, సంఘం స్థిరపడాలా, మందిరం స్థిరపడాలా, మన కుటుంబం కూడా స్థిరపడటం కొరకు ప్రార్థన చేద్దాం. 5గా చూసినట్లయితే రాయబడిన మాట దేవుని మహిమకరంగా, ఎల్షద్దాయి మహిమకరంగా ఉండాలా, సంఘం మహిమకరంగా ఉండాలా, సంఘంలో ఉన్న మన కుటుంబం కూడా దేవునికి మహిమకరంగా ఉండేలాగిన ఈ సంఘ ప్రార్థనలో మనం ప్రార్థన చేద్దాం. సంఘంగా చేరిన మనం అట్లా దేవునికి మహిమకరంగా, దేవుని నామ ఘనత కొరకే ఉండేలాగిన, దేవుని మహిమకరంగా దేవుని ద్వారా ఆశీర్వదించబడి దేవుని సన్నిధిలో ఉండేలాగిన, దేవుని మహిమకు కారుకులుగా మనం ఉండేలాగిన మన కుటుంబాలను దేవుడు స్థిరపరచడం కొరకై ప్రార్థన చేద్దాం. దావీదు లాంటి ప్రార్థన, దావీదు తన కుటుంబం కొరకు ఎలా ప్రార్థన చేశాడు, అలా తన కుటుంబం కొరకు 5 అంతల అనుభవంలోకి దావీదు రావడం కొరకు ప్రార్థన చేశాడు. మనం కూడా మన కుటుంబం 5 అంతల అనుభవంలోకి రావడం కొరకై ప్రార్థన చేద్దాం. అంటే ప్రార్థన మనం చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. జ్ఞాపకం చేసుకోండి ప్రకటనలు. మరి సిల్వన్ అన్న, మనకు తెలుసు గొట్టిముఖ సిల్వన్ అన్న కొద్దిగా యాక్సిడెంట్ అయింది నిన్న దౌలతాబాద్ దగ్గర. మరి బైక్ మీద అనుకోకుండా వచ్చి గొట్టిముఖలకు వచ్చి వెళ్తూ ఉండగా పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళాడంట. ఆ బండిలో డీజిల్ ఏది కొట్టాల్స్తే పెట్రోల్ కొట్టారంట. కొట్టాల్సింది కాకుండా వేరేది కొట్టారంట. సరే ఆ పొరపాటు అయిందన్న అని చెప్పి పెట్రోల్ బంక్ అతను చెప్పి క్లీన్ చేపిస్తామన్నప్పుడు, సరే బైక్ ఇవ్వండి బ్రదర్, నేను 2 hours టైం పడుతుంది కదా, నేను 7 దాకా వెళ్ళి వస్తానని బైక్ తీసుకున్నానంట. దౌలతాబాద్ వెళ్ళొద్దామని వెళ్తూ ఉండగా బండికి డిస్క్ బ్రేక్ ఉంది. వెళ్తూ ఉండగా ఎవరో బైక్ వస్తుందని డిస్క్ బ్రేక్ కొట్టాడు, జారి స్కిడ్ అయి పడ్డాడు. సో అది ఎలా ఉందంటే, ఆ బండికి ఉన్నటువంటి మరి స్టాండ్ ఉండేది, సైడ్ స్టాండ్, అది ఇక్కడ గీసుకుపోతూ వచ్చింది. అది ఎంత అంటే లోపల దాకా వెళ్ళింది, ఒక నరం దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. పూర్తిగా నరాన్ని దగ్గరికి వెళ్ళా, అది కట్ అయితే బ్రెయిన్కి కూడా ప్రాబ్లం వచ్చేదంట. సో దేవుడు ఎంతగానో మరణం తప్పించాడు దేవుడు. కాబట్టి యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ మరణంకి అప్పగించలేదన్న వాగ్దానం నెరవేర్చాడు. సో అన్న కొరకు ప్రార్థన చేయండి ఆరోగ్యంగా ఉండటానికి. మరి ఒక 5 రోజుల పాటు ఇక్కడే ఉంటాడు. వాళ్ళ యొక్క సహోదరి ఉంది అనురాధని కదా, అక్క దగ్గర ఉంటాడు. కాబట్టి వెంకటన్నల షాప్ పక్కంటేనే ఇల్లు. కాబట్టి అది చూడండి, మీరు ప్రార్థన చేయండి, సమయం ఉంటే కూడా వెళ్ళి కలిసి రండి. తర్వాత ప్రజెంట్ అన్న ఆరోగ్యం కొరకు కూడా, స్వస్థత కొరకు, కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత నాగన్నకు కూడా రేపు కంటి ఆపరేషన్ ఉంది, ఆపరేషన్ కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. రేపు దేవుడు అద్భుతమైన రీతిలో మరి ఆపరేషన్ ఏ మిస్టేక్ జరగకోకుండా, ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా దేవుడు తన కృపదార ఆపరేషన్ జరిగించడం కొరకు, ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఆ కన్ను తేటగా కనబడటం కొరకు కూడా మరి ప్రార్థన చేయండి. తర్వాత నయోమక్క కంటి చూపు కొరకు ప్రార్థన చేయండి. కొంతమంది ప్రార్థన ఇచ్చారు. మరి బెంజమిన్ అన్న మిస్సెస్ శాంతక్క కొరకు ఆరోగ్యం కొరకు, తర్వాత రాజమ్మక్కకు కూడా చేతిని ముట్టడం కొరకు, దేవుడు చేనొప్పి తీసేయడం కొరకు, గర్భఫలం లేని వాళ్ళు ఉండరు, వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మందిరం కొరకు, ఎల్షద్దాయి మందిరం కొరకు, ఇంకా అవసరతల కొరకు అనేక కోణాల్లో దేవుడు సహాయం దేవుడు చేస్తున్నాడు, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. రేపు బాప్తిసాలు ఉండే, మరి ఎక్కడంటే రాజాపేటలో ఉండే, మరి బాప్తిసాలకు ఎవరెవరు వస్తారో మీరు కూడా చెప్పండి. ఒక వెహికల్ మాట్లాడడానికి అవకాశం ఉండిద్ది. ఆ బాప్తిసాల కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి అక్కడ దేవుడు అన్నీ సమకూర్చులాగా, డేవిడ్ అన్న పొద్దున వచ్చి వెళ్ళాడు. ఆయన సిలవనన్న బాగాలేదంటే చూడటానికని వచ్చాడు, ప్రార్థన చేయడానికి మా దగ్గర కూడా వచ్చి మాట్లాడి చెప్పి వెళ్ళాడు. కాబట్టి సంఘం అంతటా ఆహ్వానం ఉంది కాబట్టి ప్రార్థన చేయండి. ఎవరెవరు వస్తారో కూడా తెలియపరిస్తే తద్వారా ఒక వెహికల్ మాట్లాడడానికి అవకాశం ఉండేది.
కాబట్టి ఈ యొక్క కూడికల కొరకు, బాప్తిస్తాల కొరకు, తర్వాత శామ్యూయల్ మరి జానన్నల కుమారుడు, తర్వాత యోసేపు కూడా బాప్తిసం తీసుకుంటున్నాడు, మరి వాళ్ళ బామ్మర్ది, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళు అడిగారు, అన్న మరి స్థానిక సంఘంలో ఉంది కదా తీసుకోమంటే ఇప్పుడు బాప్తిసాలు పెట్టలే బ్రదర్, మీకు దేవుడు సమాధానం ఇస్తే తీసుకోమని తీసుకుంటున్నారు. తర్వాత 8, 9, 10 ఈ 3 తారీఖుల్లో ఏదో ఒక రోజు మరి మత్తయ్య అన్నోళ్ళు అంటే జాన్ అన్న వాళ్ళ మామయ్య వాళ్ళది హౌస్ డెడికేషన్ ఉంటుంది. అది రేపు కొరియన్ అంకుల్తో కూడా మాట్లాడతాం. ఎప్పుడు అన్నది అంకులు ఒక డేట్ చెప్పాలా, అది ఆ 3 రోజుల్లో దేవుడు ఏదో ఒక డేట్ అంకుల్ ద్వారా ఏర్పరచడం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ డెడికేషన్ ఉంటుంది. ఫిబ్రవరి 8, 9, 10 తారీఖులో ఏదో ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ఏంటన్నది రేపు తెలిసిపోతుంది. దాని కొరకు కూడా తర్వాత యేసేపు రిటర్న్ ప్రయాణం కొరకు, ఇంకా అన్ని కొరకు, ఇంకా సంఘంలో ఉండే యవనస్తుల కొరకు, అందరి కొరకు కూడా, సంఘ కొరకు, క్షేమం కొరకు, అన్నిటి కొరకు కూడా, మా 2వ పాపకు 3వ పాపకు మోషన్స్, వామిటింగ్స్ అవి కూడా దేవుడు ఇంకా పూర్తిగా తగ్గించడం కొరకు కూడా ప్రార్థించండి. ఇంకేమన్నా